యా బాలగారు ఏంటి మీరు ఎన్నికల సర్వే చేసిన సందర్భంలో ఫీల్డ్లో మీకేం కనిపించింది? కేసీఆర్ పాలన, కేసీఆర్కి సంబంధించినటువంటి రాజకీయాల మీద మీకు ఏ రకమైనటువంటి వ్యతిరేకత కనిపించింది? దాదాపు మీ సర్వే కూడా దాదాపుగా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకటి తెలంగాణ ఎలక్షన్స్ లో మనం ఒకసారి చూసుకున్నప్పుడు చేసిన సర్వేలో పీపుల్ మైండ్, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. పీపుల్ యొక్క మైండ్, మూడ్, అదే విధంగా వాళ్ళ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ మీద మేము ఎక్కువ సర్వే చేయడం జరిగింది. అంటే ప్రతి మనిషికి కూడా సమాజంలో 3 రకాలైన పద్ధతులు ఉంటాయి. అంటే ఇంపార్టెన్స్. ఆ ఇంపార్టెన్స్ పద్ధతులు ఏంటంటే, ఒకటి పర్సనల్ లైఫ్, 2 డొమెస్టిక్ లైఫ్. డొమెస్టిక్ లైఫ్ ఏంటి అంటే తన కుటుంబం. 3వది వచ్చేసి సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ ఏంటి అంటే సమాజానికి సంబంధించింది. ఫస్ట్ ఏ ఓటర్ అయినా తను చూసుకునేది ఏంటంటే నాకేం వస్తుంది. 2 ఇంపార్టెంట్ గా చూసుకునేది ఏంటంటే నా కుటుంబానికి ఏం ఇస్తున్నారు. 3 ఏం చూసుకుంటారంటే ఈ సమాజానికి వీళ్ళ వల్ల ఏమి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ 3 అంశాలు ఎక్కువగా చూసుకుంటారు. సో తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి మనం 2018 అదేవిధంగా 2023 2 ఎలక్షన్స్ ఒకసారి చూసుకుంటే సుదీర్ఘంగా 10 సంవత్సరాల కాలంలో 4.5 సంవత్సరం ఒకసారి, మళ్ళీ 5 సంవత్సరాలు ఒకసారి, 9.5 సంవత్సరం కాలంలో కేసీఆర్ గారు చేసింది నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పే పేరు మీద ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకి డబ్బులు వెళ్ళాయి, కానీ లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి డబ్బులు తీయడం కోసం పనికొచ్చింది. కానీ ప్రజలకి కానీ రైతు సమాజానికి కానీ బాలగారు ఉన్నారు సూటి ప్రశ్న. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు నీళ్లు, నిధులు, నియామకాలు కానీ కాంట్రాక్టర్లని ఉద్ధరించడానికి ప్రాజెక్టులు అనే వాదన కానీ, లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. ఇది జనంలో డిస్కషన్ జరిగిందా? ఇది సాధారణ ప్రజలకు, తెలంగాణ సగటు జీవి దగ్గర దీనికి సంబంధించిన కంక్లూజన్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి అజంప్షన్స్ కానీ, దీనికి సంబంధించిన డిస్కషన్ కానీ ఉన్నదా అనేది నా మొదటి ప్రశ్న. ఒకటండి, ఇక్కడ కేసీఆర్ గారు డైరెక్ట్లీ ఒకటే అనుకున్నది ఏంటంటే తనకున్న టీమ్ తో కానీ, లేకపోతే తనకున్న కాంట్రాక్టర్స్ కానీ, తనకున్న మీడియా కానీ, లేకపోతే తనకున్న సమాచారం ప్రకారము, లేకపోతే ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ల ప్రకారము జయహో కేసీఆర్ అనే ప్రతి ఒక్కరు అంటున్నారు కాబట్టి మనం పక్కా గెలిచేస్తున్నాం అనే సమాచారం మాత్రమే ఆయన దగ్గర ఉంది. ఎందుకు అంటే ఒక బలవంతుడు బలహీనుడి దగ్గరికి వెళ్ళేసి నేను నీకు నచ్చానా లేదా చెప్పు అంటే ఖచ్చితంగా నచ్చాననే చెప్తాడు. నువ్వు నాకు నచ్చలేదని చెప్పాడు. ఎందుకు? ఆ బలవంతుడు బలహీనుడిని కొడతాడు కాబట్టి, భయంతో. సో అదే ఒక సామాన్య వ్యక్తి ఒక బలహీనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు పలానా వ్యక్తి ఇష్టమా లేదా, ఇంకొక వ్యక్తి ఇష్టమా లేదా అని చెప్పినప్పుడు తన సొంత నిర్ణయాన్ని చెప్పే ఎక్స్ప్రెస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది అందులో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు, కేసీఆర్ గానీ, కేసీఆర్ గారి టీం గానీ. ప్రజల్లో ఒక ఎక్కడ లేని భయాన్ని, భయోందోళనని, వీళ్ళు చేసిన చర్యలని ప్రజాస్వామ్యంలో సచివాలయానికి కానీ, సెక్రటరీకి కానీ పోకుండా తన ఇంట్లోనే కూర్చొని రాజకీయ పాలన చేయడము ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. నేను పదే చాలాసార్లు చెప్పాను, ప్రతి ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ గారికి హైదరాబాద్ డెవలప్మెంట్ చేయడమే గుదిబండై కూర్చుంది. దీని వల్లనే ఆయన ఓడిపోతున్నాడు. డెవలప్మెంట్ అంటే ఆయన డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఉన్న హైదరాబాద్ ని ఫెసిలిటీస్ పెరిగాయి. ఎలాంటి ఫెసిలిటీస్ పెరిగాయి అంటే దీంట్లో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఉన్నారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది. వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్స్ కి వెళ్లాల్సిన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా నియర్ బై అయిపోయింది. అంటే ఈజీ యాక్సెస్. ఈ ఈజీ యాక్సెస్ అయిపోవడం వల్ల హైదరాబాద్ లో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్ గా రూరల్ ప్లేసెస్ కి వెళ్ళిపోతుంది, గ్రామ ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు హైదరాబాద్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గ్రామీణ ప్రాంతాలలో కూడా పెరిగిపోయింది. ఈ హైదరాబాద్ మీకు 150 కిలోమీటర్స్ రేడియస్ పెరగడం వల్ల ఈ కల్చర్, ఇక్కడ ఉన్న నేచర్, లివింగ్ స్టైల్, లైఫ్ కి సంబంధించినవన్నీ రూరల్ ప్లేస్ లకు వెళ్ళాక, ఎక్స్పెక్టేషన్స్ పెరిగాక ఎలాగైనా కేసీఆర్ ని గద్దెదించితేనే మన రూరల్ ప్రాంతాలకి మనం అభివృద్ధి చేసుకోవడానికి పనికొస్తుంది. అదే కేసీఆర్ అండ్ కో అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఎటువంటి అభివృద్ధి ఉండదు. మళ్ళీ రూరల్ ప్రాంతానికి మళ్ళీ మనం నష్టపోతాము. ఏదైతే తెలంగాణ సమాజం కోరుకున్న సమాజం మనకి రాదు అనేది భావించి రూరల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వన్ సైడ్ గా డిసైడ్ అయి ఉన్నారు. ఈ డిసైడ్ అయిన ఓటర్స్ ని కేసీఆర్ గానీ, కేసీఆర్ అండ్ కో గానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన మీడియా గానీ
గ్రహించడానికి కానీ వినడానికి కానీ అట్లీస్ట్ మాలాంటి సర్వే చేసిన ఏజెన్సీ చెప్తే కూడా వాళ్ళు తీసుకోలేని సెన్స్ లో వాళ్ళు ఉన్నారు. అంటే ఒక అడమెంట్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు.